ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత మన సీమాంధ్ర రీజియన్ పర్టికులర్లీ రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. అనేక లోపాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా కానీ, ఇండస్ట్రియల్ వైజ్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వైజ్ కానీ అన్ని రంగాల్లో చాలా లోపాలు ఉన్నాయి. మీరు ఇవన్నీ ఎదిగించి ఒక పూర్వ వైభవాన్ని తీసుకెళ్లాలంటే చాలా టైం పడుతుంది. మంచి లీడర్ ఉండాలి. ఆ లీడర్ మనకు అదృష్టం కొద్దీ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సెంట్రల్లో కూడా మోడీ గారు అనేక విజనరీ యాక్టివిటీస్ తోటి, అనేక ఐడియాలతోటి ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు ఉత్తరాంధ్ర వచ్చినప్పటికీ విశాఖపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ సిటీ, సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వైజ్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎంతో ఎదగవలసి ఉంది. అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంటు. ఇక్కడ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఒకటి లేదు. సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఐఎం కానీ, ఐఐటి కానీ, అన్నిటి కానీ ఏవీ లేవు. వారు ఏవో ఇస్తారని చెప్పారు. అవి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఏంటంటే అన్ని అర్హతలు ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇమ్మంటున్నాం. యూనివర్సిటీ ఎక్కడికి పోదో, ఆంధ్రాలోనే ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది. ఓన్లీ ఫైనాన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయమంటున్నాం. అంతకుమించి ఏమీ లేదు. దీనివల్ల ఏంటంటే ప్రజలందరికీ ఉపయోగం, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, విద్యకి ఎంతో గుర్తింపు ఉంటుంది వరల్డ్ వైడ్, అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఐటీ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది, ఇక్కడ ఏం లేదు. ఈ విధంగా డెవలప్ అవ్వాలంటే చాలా టైం కావాలి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేషన్ తీసుకుని ఆల్రెడీ డిక్లేర్ చేశారు డెవలప్డ్ స్వర్ణాంధ్ర చేస్తామని. చాలా సంతోషం. మరి మనందరి కోఆపరేట్ తోటి, మీడియా కోఆపరేట్ తోటి ఈ రీజియన్ బాగా ఫాస్ట్గా డెవలప్ అయితే చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఆన్ దిస్ గ్రేట్ అకేషన్. థ్యాంక్ యూ.